బ్రేకింగ్ న్యూస్. మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. ఇరాన్ కోలుకోలేని విధంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. అటాక్స్ చేస్తామని చెప్పి మరీ చేసిన దాడిలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ అణు స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న తీవ్రమైన దాడిలో టాప్ కమాండర్లు, ఉన్నత అధికారులు, శాస్త్రవేత్తలు మరణించారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బకీరీ మృతి చెందారు. ఐఆర్జీసీ చీఫ్ హుసేన్ సలోమీతో పాటు మరికొందరు సీనియర్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అణు శాస్త్రవేత్తలు సైతం మరణించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లోని నంతాజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైంది. ఇదే అంశాన్ని ఐఏఈఏ చీఫ్ గ్రోసీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేడియేషన్ లీకేజీ ఏమైనా ఉందా అన్న కోణంలో పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించారు. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఏ క్షణమైన యుద్ధం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. అసలే టెక్నాలజీకి సరికొత్త యుద్ధ నైపుణ్యాలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. పైగా తమను కవ్విస్తే దాడులు తప్పవని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అమెరికాతో ఇరాన్ పలు ఒప్పందాలు చేసుకుంది. వీటిపై ఆగ్రహంతో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇదే సమయంలో ఇరాన్ అణు సంబంధ కార్యక్రమాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది ఐఏఈఏ. అణు సంబంధ కార్యక్రమాల విషయంలో నిబంధనలను ఇరాన్ అతిక్రమిస్తోందని వియన్నాలో జరిగిన ఐఏఈఏ ఏజెన్సీ బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇరాన్పై ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరించింది అగ్రరాజ్యం అమెరికా. ఈ హెచ్చరికలు చేసి కొన్ని గంటలు గడిచాయో లేదు, క్షిపణులతో ఇరాన్పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్కు భారీ నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ దాడులపై తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇరాన్. అదును చూసి ప్రతి దాడి చేయాలని ఇప్పటికే ఇరాన్ సైన్యం వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతోంది. యుద్ధానికి ఆహ్వానించేవాడు నిరంకుశుడని, ఆ నిరంకుశుడు ఎప్పుడు ఓడిపోతాడని ట్వీట్లో రాసుకొచ్చింది. అంతేకాదు, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ కూడా హెచ్చరించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ. టేల్ అవీవ్ మూల్యం చెల్లించక తప్పదన్నారు ఆయన. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న తమ సైనికులను, ఇతర సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇరాక్, బహ్రెయిన్, కువైట్తో సహా పలు దేశాల్లో ఉన్న యుఎస్ సైనికులు, సిబ్బందిని వెనక్కి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ముంబై నుంచి లండన్ వెళ్తున్న విమానాన్ని వెనక్కి మళ్లించారు అధికారులు. పశ్చిమాసియాలో పలు చోట్ల గగనతలంపై ఆంక్షలు విధించారు. ఇరాన్ గగనతలాన్ని కూడా మూసివేయడంతో ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను వెనక్కి మళ్లించారు. ఇప్పటి వరకు మొత్తం 16 విమానాలకు అంతరాయం కలిగినట్లుగా ప్రకటించింది ఎయిర్ ఇండియా. ప్రయాణికులు తాజా వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ పై ఒక్కసారిగా అటాక్ కి పాల్పడింది. ఇటు రాత్రంతా కూడా ఇరాన్ లో దాడులు జరుపుతూనే ఉంది. సో మొత్తానికి దాడులకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ఇప్పటి వరకు ఎంత ఎఫెక్ట్ జరిగింది అనుకోవచ్చు ఇరాన్ కి సంబంధించి? ఇక మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. ఇటు ఇరాన్ కోలుకోలేని విధంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. అటాక్స్ చేస్తామని చెప్పి మరి చేసిన దాడిలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇటు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులతో ప్రజెంట్ పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు ఏర్పడడంతో పలు చోట్ల ఇటు గగన తలంపై కూడా ఆంక్షలు విధించారు.
ముంబై అలాగే లండన్ వెళ్తున్న విమానాన్ని వెనక్కి మళ్లించారు అధికారులు. రైట్, మా ప్రతినిధి శివ పూర్తి అప్డేట్స్ అందించేందుకు అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, అసలు యుద్ధాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు ఇజ్రాయెల్ అయితే ఇరాన్ పై అయితే విరుచుకుపడుతుందనే చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కలిపాయి. పలు చోట్ల గగనతలంపై ఆంక్షలు విధించినట్లు కూడా తెలుస్తోంది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో ఎయిర్ ఇండియా విమానాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇక ముంబై నుంచి లండన్ వెళ్తున్న విమానాన్ని అధికారులు వెనక్కి మళ్లించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. పలు విమానాలు వెనక్కి మళ్లించింది ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సంస్థ. ఇక 16 విమానాలకు అంతరాయం కలిగినట్లుగా ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఇటు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీని ద్వారా ప్రజలందరూ కూడా ఇటు ముంబై నుంచి లండన్ కానీ ఇతర దేశాలు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడున్న సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దాడులు అనేది గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ సాధారణ ప్రజలు కానీ అక్కడ జనజీవనం కూడా స్తంభించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ గగనతలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చూసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఇక ఇరాన్ లోను ఇజ్రాయెల్ లోను ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.